టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబును టాలీవుడ్ నటుడు బిగ్ బాస్ విజేత కౌశల్ కలిశారు. శుక్రవారం రాత్రి ఉండవల్లిలోని ప్రజావేదికలో సీఎంను కౌశల్ కలిశారు. మంత్రి గంటా శ్రీనివాసరావు కౌశల్ను తన వెంట తీసుకొచ్చి చంద్రబాబుతో సమావేశపరిచారు. తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయడానికి కౌశల్ సుముఖత వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడానికి కౌశల్ ముందుకు రావడాన్ని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారానికి బిగ్ బాస్ విజేత సంసిద్ధత వ్యక్తపరిచారు. త్వరలోనే తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని సీఎంకు కౌశల్ చెప్పారు. త్వరలోనే కౌశల్ టీడీపీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. ఆయన టీడీపీ నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేస్తారని కూడా గతంలో వార్తలొచ్చాయి. కానీ వాటిని కౌశల్ ఖండించారు. తాజాగా ఆయన బాబుతో భేటీ కావడం చూస్తుంటే మాత్రం ఆయన పొలిటికల్ ఎంట్రీ ఖాయమైనట్టే అని భావించొచ్చు. కౌశల్ ఆర్మీ పేరిట ఈ బిగ్ బాస్ విజేతకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వీరు కౌశల్ విషయంలో కీలక పాత్ర పోషించారు. కానీ గత కొద్ది రోజులుగా కౌశల్ ఆర్మీ సభ్యులు అతడికి ఎదురు తిరుగుతున్నారు. క్యాన్సర్ ట్రస్ట్ పేరిట ఆయన అక్రమాలకు పాల్పడ్డారని కూడా ఆరోపణలు చేశారు. మొత్తానికి చూస్తే టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి కౌశల్ దాదాపు ఫిక్స్ అయిపోయారని, మంచి ముహూర్తం చూసుకుని కండువా కప్పుకుంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా టీడీపీ తరపున కౌశల్ ఎంపీగా పోటీ చేస్తారని ఇప్పటికే పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బాబుతో కౌశల్ భేటీ కావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చినట్లయింది. అయితే ఆయన టీడీపీలో చేరితే పరిస్థితి ఏంటి? పోటీ చేస్తారా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. మరి కౌశల్ ఆర్మీకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సపోర్ట్ ఉందని ఇప్పటిదాకా భావిస్తూ వచ్చారు. పవన్ కు తాను భక్తుడినని చెప్పిన కౌశల్ బిగ్ బాస్ విజేతగా నిలిచిన తర్వాత ఆయన్ను కలవాలని భావించినట్టు తెలిపారు. దీంతో ఆయన జనసేనలో చేరుతారని భావించారు. కానీ ఆయన టీడీపీలో చేరనుండడం ఆసక్తికరంగా మారింది.